చెప్తే అర్థం చేసుకోవాలి. సార్ క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 feet సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 feet హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీల్లేదు అన్న. వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా, చంపేస్తాం రూలు పెట్టాలరా. అదొకటే మార్గం. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్ గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. ఎందుకు ఎమోషన్ అవుతున్నారా నువ్వు? ఎందుకు ఎమోషన్ అవుతున్నావు? చేస్తాను. పోలీసులే కాదురా, మిలిటరీ బెటాలియన్ వచ్చినా సరే బెదరదురా ఈ బొబ్బిలి టైగర్. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. అక్కడ తెల్లగెట్టు మా హీరో సార్, మీరు మా హీరో. మీరు బాగుండాలి, మీరు బాగుండాలి సార్. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒంటరిగా వెళ్తే చెయ్యెత్తుతారు. నువ్వు ఉంటే ఏదోలా నన్ను కాపాడతావు. చెప్పేది విను, ప్లీజ్ హెల్ప్ మీ. సరే పదండి. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. అక్కర్లేదు, అర్థమైంది. కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? లక్షణంగా ఉంది. వస్తానండి. మంచిదండి. నచ్చా. ఏరా లెక్కర ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. సార్ నాకు చిన్న డౌట్. ఏంటి? నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? పెద్ద సమస్య వచ్చి పడిందే. జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. నా మాటని బట్టలు సర్దు పారిపోండి. నీకు దండం పెడతా, నువ్వు కాసేపు నోరు మూసుకోరా. అన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప అది అర్థం నేను చెబుతుంటే సీరియస్ అయిపోతున్నావు. ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. అర్థం కాలేదే. నువ్వు చూడ్డానికే తెల్లదొరలా ఉంటావురా, కానీ పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. ప్రతి నటీనటులకి ఒక్క ఫ్రైడే చాలు. 1 ఫ్రైడే. మంచి జోక్ నచ్చిందండి. ఇంటికి వెళ్ళి అందరికి చెప్పేద్దాం. అలాగే. ఎలా నటించాను? అద్భుతంగా నటించావు. పతాక సన్నివేశం పండించేసేవయ్యా. ఆశీర్వాద్